మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ తీవ్ర గడ్డు కాలాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఎప్పుడూ లేనంత దారుణంగా 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో తిరిగి మళ్ళీ పార్టీ పుంజుకోవడానికి, మళ్ళీ అధికారం వైపు సాగడానికి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందన్న సమాలోచన పార్టీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడా కూడా ఆ ప్రగతి కనిపిస్తున్నట్లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా చాలా తూతూ మంత్రంగా జరుగుతున్నాయి తప్ప ఎవరు అంత బాధ్యత తీసుకొని ఇంట్రెస్ట్గా చేయట్లేదు. ఓవరాల్గా వైసీపీ క్యాడర్లో ఒక నిరుత్సాహం అయితే కనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా కడప జిల్లా లాంటి ఉమ్మడి కడప జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా నాయకులు ఎవరికి వారే అన్నట్లున్నారు. వాళ్ళ మధ్య ఇప్పటికీ కూడా అక్కడక్కడ విభేదాలు పెడచూపుతూ ఉన్నాయి. ఒకరిపైన ఒకరు ఇగోకు వెళ్తూ ఉన్నారు. అందుకే కలిసి ఏదో ఉద్యమాలు అంటే పార్టీ ఏదో ఒక ఆందోళన కార్యక్రమానికి పిలిపించినప్పుడు ముఖమాటంగా కలవడమే తప్ప ఎవరు ఆర్ట్ఫుల్గా కలిసి పనిచేస్తున్న పరిస్థితి లేదు. అందువల్లే క్యాడర్లో కూడా ఆ నైతిక స్థైర్యం కానీ ఆ నైతిక ధైర్యం కానీ వాళ్ళకు రావడం లేదు. అయితే దీన్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి పార్టీ అధిష్టానము ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో అందరినీ సమన్వయం చేసుకొని తీసుకెళ్లగలిగే నాయకత్వం కోసం చూస్తూ ఉన్నారు. ఉన్నవారిలోనే ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో అలాంటి వారికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చి ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయాలన్న ఒక వ్యూహంతో వెళ్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఉమ్మడి కడప జిల్లాలో భాగమై ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో భాగంగా ఉన్నటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గం. ఇక్కడ 20-25 ఏళ్ల పాటు పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతంలో మొన్న పార్టీ వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకున్న ఆ తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తీరు కారణంగానే అక్కడ పార్టీకి అలాంటి పరిస్థితి ఎదురైంది. అంత దారుణ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 2 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటి బద్వేలు, 2 రైల్వే కోడూరులు. అయితే బద్వేల్లో ఇంత తీవ్ర గాలి వీచినప్పుడు కూడా పార్టీ గెలవగలిగింది. బట్ రైల్వే కోడూరులో మాత్రం ఓడిపోయింది. బద్వేల్లో కూడా అలాంటి నేపథ్యమే ఉంది. గత 25 ఏళ్ళుగా అక్కడ పార్టీ గెలుస్తూనే వస్తుంది, కాంగ్రెస్ తర్వాత వైసీపీ. అయితే అలాంటి పట్టు రైల్వే కోడూరులో ఎందుకు నిలుపుకోలేకపోయారు అన్న దాని మీద చర్చ జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కొంత ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారు. కేవలం అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కొరముట్ల శ్రీనివాసులు కారణంగానే ఈ ఓటమి ఎదురైంది. అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొరముట్ల శ్రీనివాసులకే గడిచిన 5 సార్లుగా ఆయనకు ఎమ్మెల్యే సీటు వస్తూ వచ్చారు. అయితే బద్వేల్తో మనం కంపారిజన్ చేస్తే అక్కడ పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేయడానికి అక్కడ ఒక రెడ్డి లీడర్షిప్ ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్ అక్కడ గోవింద్ రెడ్డి ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం ఇన్ఛార్జ్ కమ్ ఎమ్మెల్యేగా కొరముట్ల శ్రీనివాసులే కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తీరు పట్ల కానీ ఆయన పార్టీని సమన్వయం చేసుకోవడంలో కానీ లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన నాయకత్వం పట్లే చాలామంది వైసీపీ లీడర్లలోనే వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇంతటి ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇప్పటికే పార్టీ విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ ఒక కొత్త ఇన్ఛార్జ్ కోసం ఎతుకుతుంది. అందులో భాగంగానే కొన్ని ముఖ్యమైన పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు రామిరెడ్డి ధ్వజారెడ్డి. ఈయన వైసీపీ సీనియర్ లీడర్గా ఉన్నారు. ప్రస్తుతం రైల్వే కోడూరు వైస్ ఎంపీపీగా ఉన్నారు. అలాగే రైల్వే కోడూరు మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించి 5 మండలాలకు 5 మంది మండలాధ్యక్షులు ఉన్నప్పటికీ వారిలో రైల్వే కోడూరు మండలాధ్యక్షుడిగా ఉన్నటువంటి రామిరెడ్డి ధ్వజారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఆయన పార్టీలో ఉన్నటువంటి అందరు లీడర్లను సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీ క్యాడర్ను ఎప్పటికప్పుడు కలుస్తూ అందుబాటులో ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆయన తన శక్తి మేరకు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి పార్టీ అధిష్టానము ఓవరాల్గా అంటే మండలానికి ఒక రెడ్డి నాయకుడు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఒక ఇన్ఛార్జ్ను నియమిస్తే బాగుంటుంది. కొరముట్ల శ్రీనివాసుల మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పోగొట్టి అందరినీ సమన్వయం చేసుకోవడానికి ఒక కొత్త లీడర్షిప్ను అక్కడ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నటువంటి వైసీపీ అధిష్టానము ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అందులో భాగంగా ప్రముఖంగా రామిరెడ్డి ధ్వజారెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి 5 మండలాల్లో ముఖ్యంగా రైల్వే కోడూరు అది మేజరు పంచాయతీ. అక్కడ ధ్వజారెడ్డి మండలాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక చిట్వేల్లో ఒక ప్రముఖ లీడరు పాటూరి శ్రీనివాసులు రెడ్డి కొద్ది రోజుల క్రితమే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పరిస్థితి. ఇక చిట్వేలకు సంబంధించి ఇక పెనగలూరుకు సంబంధించి అక్కడ ఒక రెడ్డి నాయకత్వం ఉంది. అలాగే
పుల్లంపేటకు సంబంధించి అక్కడ కూడా ఒక రెడ్డి నాయకుడు బలంగా ఉన్నాడు. అలాగే ఓబ్రువారిపల్లె మండలానికి సంబంధించి కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మాత్రం ఖచ్చితంగా ఒక రెడ్డి లీడర్షిప్ను ఎందుకు కోరుకుంటున్నారంటే అవతల వైపున ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి దూకుడును తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకు బలమైనటువంటి పోటీ ఇవ్వగలిగే ఆ స్థాయి లీడర్ను ఇటువైపు కూడా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరము కనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కా రూపానందరెడ్డి ఇదే వైసీపీలో ఉన్నారు. కేవలం ఒక మండల లీడర్గా పరిమితమైనటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి అవకాశాలు రావని నిర్ణయించుకొని ఆయన పార్టీ మారడం జరిగింది. పార్టీ మారంగానే ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యారు. తర్వాత తాను చెప్పిన వ్యక్తికే జనసేన టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేతో పాటు ఆయన కూడా ఒక అడా చైర్మన్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండడమే కాదు, వైసీపీలో తనకు ఉన్నటువంటి పాత విస్తృత పరిచయాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని వైసీపీ కేడర్ మొత్తాన్ని కూడా ఆయన టీడీపీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రోజు రోజుకు అక్కడ వైసీపీ ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముక్కా రూపానందరెడ్డి ప్రభావం కారణంగా ఒక 2-3 మండలాల్లో ముఖ్యమైనటువంటి లీడర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. ఇక మిగిలిన 2 మండలాల్లో కూడా ముఖ్యమైనటువంటి లీడర్ల పైన ఇప్పటికే ఫోకస్ చేశారు. అందరినీ కూడా టీడీపీ వైపు తిప్పుకుంటూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం, వలసల పర్వం కొనసాగితే మాత్రం వైసీపీకి వైసీపీ పార్టీనే ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక కొత్త లీడర్షిప్ను, కొత్త నాయకత్వాన్ని ఇస్తే తద్వారా ఈ వలసలు ఆపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీలో కూడా బలమైనటువంటి లీడర్షిప్ ఉంది. నేరుగా ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడి సమస్యను పరిష్కరించగలరు. ధీటుగా టీడీపీ నాయకులకు ధీటుగా నిలబడగలరు. ఒక మనోధైర్యాన్ని క్యాడర్లో కలిగించగలరు అనే ఒక భావన కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రైల్వే కోడూరు వైస్ ఎంపీపీ గాను, అలాగే మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామిరెడ్డి ధ్వజారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ రూరల్ ప్రాంతం ఎక్కువ, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఎక్కువగా ఏదో ఒక సమస్య మీద సాయం కోసము నాయకుల దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే ఒకవైపు టీడీపీ లీడర్ ముక్కా రూపానందరెడ్డి తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు ప్రభుత్వ ఫండ్స్తోనూ లేకంటే ప్రభుత్వ పథకాల ద్వారానో లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తూనే తన సొంత నిధుల ద్వారా ఎప్పటికప్పుడు దాన ధర్మాలు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యం బాగలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్లో వర్తించకపోతే అలాంటి వాళ్ళందరికీ కూడా సొంత నిధులతో వాళ్ళను ఆదుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి మనస్తత్వము, అలాంటి పోకడలు ఉన్నటువంటి వైసీపీ లీడరు రామిరెడ్డి ధ్వజారెడ్డి ఏదైనా ఒక ఊర్లో ఆలయం కడుతున్నారన్నా, ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారన్నా, లేదు ఆ ఊరిలో ఒక పేద వ్యక్తి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నా కూడా అలాంటి వారందరికీ తన సొంత నిధులతో, అంటే సొంత డబ్బులతో వాళ్ళకు సాయం చేసేటువంటి గుణమున్నటువంటి లీడర్గా ఉన్నారు. కాబట్టి ఆ ముక్కా రూపానందరెడ్డి లాంటి ప్రొడక్షన్ అంత ప్రభావం ఇటువైపు ఉండాలి. ఆయనకు ధీటుగా నిలబడే నాయకుడు, లీడర్షిప్ ఇటువైపు ఉండాలంటే ఖచ్చితంగా రామిరెడ్డి ధ్వజారెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకుల నుంచి కూడా ఆయన కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య తలెత్తుంది. సమస్య అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఇష్యూ. పార్టీలో ఉన్నటువంటి 5 మండలాల్లో 5 మండలాలకు 5 మంది రెడ్డి నాయకత్వం ఉన్న నేపథ్యంలో వాళ్ళలో మరికొంతమంది కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను కోరుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఎవరు కూడా ఇంత యాక్టివ్గా, అంటే పార్టీ తీవ్రంగా ప్రతిపక్షంలో ఉంది, ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి, ఓడిపోయి కొద్ది రోజులే అయింది. కాబట్టి ఆ డిప్రెషన్లో ఉన్నప్పటికీ ఒక రామిరెడ్డి ధ్వజారెడ్డి మాత్రమే పూర్తి స్థాయిలో మళ్ళీ ఆయన యాక్టివ్ అయ్యాడు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా గ్రాండ్గా ఆ నిరసన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ను వాళ్ళకు బలం చేకూర్చే పనులు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఉన్నటువంటి 5 మంది మండల అధ్యక్షుడు లీడర్షిప్లో ఈయనైతే నియోజకవర్గ బాధ్యతలు ఇస్తే అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్ళగలడు. తద్వారా రాబోయే ఎన్నికల్లో తిరిగి పూర్వ వైభవం వైసీపీకి రైల్వే కోడూరు నియోజకవర్గంలో రావాలంటే మాత్రం ఈయన లీడర్షిప్ ఉంటే బాగుంటుందన్న ఒక అభిప్రాయానికి అయితే పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే ప్రయత్నంలో భాగంగా రైల్వే కోడూరులో కూడా కొత్త ఇన్ఛార్జ్ను నియమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మంచి టర్మ్స్ ఉన్నటువంటి నేతగా, ప్రజాప్రతినిధిగా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి నేతగా కొరముట్ల శ్రీనివాసులకు పేరున్నప్పటికీ ఆయన పూర్తిగా పార్టీ వ్యవహారాలను గాలికి వదిలేశారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేవలం ప్రోటోకాల్ను ఫాలో అవుతూ మాత్రమే ఆయన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కూడా లేకపోవడము, పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఆయన నేరుగా
పూర్తిగా నియోజకవర్గానికి దూరమయ్యారు. ఆయన నివాసం తిరుపతిలో ఉంటారు. తిరుపతి నుంచి బెంగళూరు అలాగే ఇతర దేశాల్లో కూడా ఆయన కొన్ని బిజినెస్లు చేస్తున్న నేపథ్యంలో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్కు లీడర్లకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు అందుబాటులో లేరు అన్న ఒక ఆరోపణలు కూడా అక్కడి నుంచి క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తున్న ఆ నేపథ్యంలో లోకల్గా ఉన్నటువంటి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకునికి అక్కడ ఇన్ఛార్జు బాధ్యతలు ఇస్తేగిన పార్టీ బలోపేతం అవుతుందన్న ఒక నమ్మకాన్ని ఆశాభావాన్ని అయితే పార్టీ అధిష్టానం వ్యక్తం చేస్తుంది. త్వరలోనే ఈ అనౌన్స్మెంట్ అయితే జరిగే అవకాశం ఉంది. తద్వారా టీడీపీలో ఉన్నటువంటి బలమైన నాయకత్వానికి పోటీగా వైసీపీలో కూడా బలమైనటువంటి లీడర్షిప్ ఉంటే ప్రస్తుతానికి ఇంత పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఈ నేపథ్యంలో క్యాడర్ను అటువైపు వెళ్లకుండా కాపాడుకోగలిగితే ఎన్నికల సమయానికి మళ్ళీ ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సింపతి ఉంటుంది, కొంత అధికార పార్టీకి ప్రజా వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి దాని రెండింటిని క్యాష్ చేసుకొని మళ్ళీ ఎన్నికల్లో బలంగా పోటీ ఇవ్వగలిగే పరిస్థితుల్లోకి పార్టీ రావాలంటే మాత్రం ఇలాంటి నిర్ణయం ఒకటి జరగాలి అని అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడ్ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కావచ్చు లీడర్లు కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ మేరకే పార్టీ అధిష్టానం కూడా అదే విధంగా ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.